సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ జస్ట్ తమిళకే కాదు తెలుగు ఆడియన్స్ కి కూడా మోస్ట్ ఫేవరెటే. అందుకే రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే జనరల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు జనాలు. అలాంటిది రజనీ నటిస్తున్న లాల్ సలాం ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. రజనీ డిఫరెంట్ గా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నా ఆరెంజ్ యాక్షన్ ఉన్నా సినిమా మీద హైప్ మాత్రం లేదు. మరి రజనీ సినిమాకి మినిమం బజ్ లేకపోవడానికి గల కారణాలేంటి? రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న సినిమా లాల్ సలాం. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న లాల్ సలాం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న రజనీకాంత్ సినిమా అంటే జనాల్లో క్రేజ్ విపరీతంగా ఉండాలి. అయితే లాల్ సలాం మీద మాత్రం మినిమం బజ్ ఉన్నట్లు కనిపించడం లేదు. తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న లాల్ సలాం మీద ఆడియన్స్ ఏమాత్రం ఎగ్జైటెడ్ గా లేరు. రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్ అయినా ఫస్ట్ నుంచి రజనీని చూపించే ప్రమోషన్లు చేస్తోంది టీమ్. అంటే రజనీకాంత్ పవర్ఫుల్ టీజర్లు, సాంగ్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాంతో ఎగ్జైట్ అయిన తెలుగు ఆడియన్స్ తీరా ట్రైలర్ చూసి బాగా డిసప్పాయింట్ అయ్యారు. స్పెషల్లీ రజనీకి చాలా కాలం తర్వాత సాయి కుమార్ వాయిస్ ఇవ్వడం, అది కాస్త సెట్ కాకపోవడం, ట్రైలర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా లేకపోవడంతో బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రజనీకాంత్ లాల్ సలాంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. అయితే సినిమా అంబియన్స్ కానీ, సైన్ బోర్డ్స్ కానీ ఎక్కడా తెలుగు నేటివిటీకి, తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేవు. అసలు తెలుగు అక్షరమే కనిపించట్లేదంటున్నారు జనాలు. తెలుగులో రిలీజ్ చేసేటప్పుడు కనీసం ఇలాంటి మినిమం డీటెయిల్స్ మీద శ్రద్ధ పెట్టకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని చర్చ జరుగుతోంది. ఇక బజ్ లేకపోవడం, ఎక్కడా కనెక్ట్ అయ్యే పాయింట్ లేకపోవడంతో లాల్ సలాం ఈసారి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని వెయిట్ చేస్తున్నారు అందరూ.